హలో ఎవ్రీవన్, నేను మీ విశ్వధ. హ్మ్, అమ్మ గురించి చెప్పాలి. అమ్మ అంటే ఇలా అలా అని జనరల్గా వర్ణించలేను, కానీ మా అమ్మతో నా కబుర్లైతే ఏం ఆలోచించకుండా చెప్పగలుగుతా. అలాంటి ఒక లేఖనే ఈరోజు మీకోసం చదువుతాను. ఆ, లేఖ చదివే ముందు మీరెప్పుడన్నా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? లైక్ గుండెల్లో చాలా బాధ ఉన్నా, చాలా హాయిగా ఉన్నా, గుడికి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతతకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా? నేనైతే చాలాసార్లు చేశా. 1-2 సార్లు బాబా గుడికి వెళ్ళినప్పుడు, అండ్ చాలా అంటే చాలాసార్లు అమ్మ ఒళ్ళో పడుకున్నప్పుడు. ఎక్కడుంటాయో తెలీదు, జారుకుంటూ వచ్చేస్తాయి కన్నీళ్ళు నాతో మాట్లాడటానికి, నా కళ్ళతో కబుర్లు చెప్పడానికి. ఇప్పుడు లేఖలోకి వెళ్తే, డియర్ అమ్మ, అమ్మ కవితలు రావట్లేదు, ఏం చెప్పాలో నీ గురించి, ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నా లైఫ్లో ఇంపార్టెంట్ అని చెప్పాలా, లేదా నువ్వే నా జీవితం అమ్మా అని పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాలా? ఎక్కడి నుంచి మొదలు పెట్టను? అందరూ నువ్వు చిన్నప్పుడు మీ అమ్మలాగే ఉన్నావంటే భలే ఉడుక్కునేదాన్ని. చాలా కోపం వచ్చేది, నేను అమ్మలాగా ఏంటి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆలోచిస్తే, అమ్మ నీలాగా నేనున్నాననే ఫీలింగ్ చాలా బాగుందమ్మా. నీ ఓపిక, నీ మాట తీరు, నీ వాక్చాతుర్యం నాకు వచ్చింది అని చెప్పుకుంటే భలేగా అనిపిస్తుంది. ఎందుకో నీ గురించి మాట్లాడుతుంటే లైక్ ఈ మొమెంట్, ఈ క్షణం కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. బహుశా నీకు దూరంగా ఉన్నాననేమో. అంతే అమ్మా, నువ్వు దగ్గరున్నప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్తుందిలే అని అనిపించేది. కానీ ఇప్పుడు దూరంగా ఉంటుంటే తెలుస్తుంది ఎప్పుడెప్పుడు చూద్దామా అని. బహుశా నీకు కూడా నన్ను ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇలాగే ఉండిందేమో. స్కూల్ అంటే గుర్తొస్తుంది, చాలా కాంపిటేటివ్గా పెంచావమ్మా. నాకు డాన్స్ కాంటెస్ట్లో ప్రైజ్ రాకపోతే నువ్వు ఏడవడం ఏంటో, ఎలక్యూషన్లో నా కోసం నువ్వు మహాభారతం గురించి పేజీలు పేజీలు రాసి దాని ఫిలాసఫీ నాకు వర్ణించడం ఏంటో, మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు టీచర్ని తిట్టి నన్ను ఓదార్చడం ఏంటో. ఒకసారి నవ్వు వస్తుంది, కానీ చాలాసార్లు హాయిగా అనిపించింది. నువ్వు ఉన్నావనే ధైర్యం, ఒక భరోసాగా ఉన్నప్పుడు. కానీ ఒకటి చెప్పనా, ఒకప్పుడు నువ్వే నా అన్పెయిడ్ థెరపిస్ట్. నీ ఒళ్ళో పడుకొని అన్నీ చెప్పుకోవచ్చు, బాధంతా తీరిపోతుంది. బట్ ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ నీకు నాకును అన్నీ చెప్పుకోలేనేమమ్మా. అలా కొన్ని నా మనసులోనే దాగుంటాయి. మళ్ళీ నువ్వు 30sలోకి వెళ్ళిపోతే బాగుంటుందేమమ్మా. లైక్ నా కోసం బర్త్డే షాపింగ్ చేయొచ్చు, ఎగ్జామ్స్ అంటే పండగ అని చెప్పి ప్రతి ఎగ్జామ్కి ఒక మంచి కాటన్ డ్రెస్ కొనియచ్చు, బాబుగారి డైరెక్షన్ గురించి మాట్లాడుకోవచ్చు, జాషువా కథలు చెప్పుకోవచ్చు. ఎంత బాగుంటుంది కదమ్మా నువ్వు మళ్ళీ చిన్నగా అయిపోతే. చివరిగా నువ్వు మళ్ళీ మన యంగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతే, లైక్ నేను చిన్నప్పుడు ఉండేటట్లు అండ్ నువ్వు చిన్నప్పుడు ఉండేటట్లు. ఏమ్మా ఒంట్లో బాగుందా అని కాకుండా, ఏమ్మా బయట ఎగ్జిబిషన్కి వెళ్దామా అని అడగాలనుంది. ఒక్కసారి, ఇంకొక్కసారి. సో అది సంగతి. మరి ఇలాంటి మరిన్ని కబుర్ల కోసం స్టే ట్యూన్డ్ టు లోలా రైటింగ్స్.